అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఒక దెబ్బతిన్న పులిలాగా మారిపోయింది. ఆ దెబ్బతిన్న పులి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ మీకు ఒక ప్రశ్న. మన ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధినేతల్లో మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఒకటో బెస్ట్ ఫ్రెండ్ మై ఫ్రెండ్, ఇండియా ఫ్రెండ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. రెండో బెస్ట్ ఫ్రెండ్ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. ఇరాన్ భారతదేశానికి ఎప్పటి నుంచో మిత్రదేశం అయినా సరే మన షిప్పుల్ని హార్ముజ్ అవతలే ఆపేసింది అంటే దాని వెనుక ఇరాన్ వైపు నుంచి 3 పెయిన్ఫుల్ రీజన్స్ ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఎల్పిజి గ్యాస్ ఒకవేళ అయిపోతే ఏం చేయాలి అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా భయపడుతుంటే వాళ్ళ భయం వాస్తవం కాదు. కొంతమంది ఎజెండా పెట్టుకుని క్రియేట్ చేసిన పుకార్ల ట్రాప్ లోకి వాళ్ళు వెళ్ళారు. సో అందుకే వాళ్ళు అనవసరంగా పానిక్ అవుతున్నారు. గ్యాస్ तो मिलने को तैयार नहीं है। कितना गैस लगता है? हमको रोज 2 कमर्शियल सिलेंडर लग जाते हैं। लकड़ी में ज्यादा पैसे खर्च होता है। लकड़ी में इससे ज्यादा पैसे खर्चा हो रहा। जब ड्यूटी नहीं जा पाएंगे तो गैस के लिए हम क्या खिलाएंगे बच्चों को? क्या आदमी कमाएंगे? ड्यूटी करेंगे, गैस भरवाएंगे। 7000 का सिलेंडर है। వేలాదిగా చిన్న చిన్న హోటల్స్ కమర్షియల్ సిలిండర్స్ లేక మూతపడ్డాయి. సార్ వారం రోజుల నుంచి మాకు గ్యాస్ దొరకట్లేదు సార్. మేము రోజు అయితే మా బిజినెస్ 4-5 సిలిండర్స్ వాడతాం. ఈ రోజు మా దగ్గర అసలు గ్యాస్ లేక వల్ల అసలు గ్యాస్ లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఏజెన్సీ, గ్యాస్ ఏజెన్సీ లోటు అయిన పరిస్థితి. గ్యాస్ లేకపోతే హోటల్ పరిశ్రమ అనేది లేదు. గ్యాస్ అనేది ఒక శ్వాస లాంటి ఆక్సిజన్. అటువంటి ఆక్సిజన్ ఎలా అయితే ఆగిపోతుందో ఈ హోటల్ పరిశ్రమ కూడా అలా ఆగిపోయే పరిస్థితి. They're raising their voice against the shortage of LPG cylinders. Now చాలా హోటల్స్, హాస్టల్స్ మూతపడ్డా ఇలా హోటళ్ల ముందు కట్టెల పొయ్యలు కనిపించిన ఎల్పిజి విషయంలో అస్సలు పానిక్ అవ్వకండి. ఏ యాంటీ నేషనల్స్, ప్రతిపక్షాలు, అర్బన్ నక్సలైట్లో దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల అస్సలు ఏమాత్రం లేని ఎల్పిజి ఇష్యూ ఉన్నట్లు మీ అందరికీ కనిపిస్తోంది. మీరు మాత్రం భయపడక్కర్లేదు. ఎందుకంటే There is no need to panic or pay attention to rumors. There is no need to panic. PM is saying that there is no need to panic. But PM himself is panicked. మోదీకి ఏది అసాధ్యం కాదు, మోదీ గారే చెప్తున్నారు, వినండి. साथियों, आजकल बहुत चर्चा एलपीजी को लेकर हो रही है. ఎల్పిజి కొరత అనేది పుకారు మాత్రమేనంట. కొంతమంది వ్యక్తులు ఒక ఎజెండాతో ప్రజల్ని భయపెట్టి जो पैनिक क्रिएट करने का प्रयास कर रहे हैं. आज युद्ध से जो ये वैश्विक संकट आया है, उसके प्रभाव से कोई देश अछूता नहीं है. ప్రజల్ని పానిక్ అవ్వకండి అని చెప్పి చెప్తున్నారు, కానీ ఆయన వేరే రీజన్స్ తో స్వయంగా పానిక్ అవుతున్నారు. అందుకే పార్లమెంట్ కూడా రావట్లేదు అని చెప్పి ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ఇలా For completely different reasons, right? So he is himself panicked. He's panicked because of Epstein. He's panicked because of Adani case. He's not able to come inside the house. You saw yesterday the Prime Minister's chair खाली पड़ी थी, अंदर नहीं पा रहे हैं. तो देश को कह रहे पैनिक मत करो. ప్రతిపక్ష లీడర్ కాబట్టి రాజకీయ కారణాలతో సహజంగానే ఇలాగే అంటారు. కానీ అధికార యంత్రాంగం, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పశ్చిమాసియా దేశాల పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు చెప్పడానికి, కేంద్ర ప్రభుత్వము ఏం చర్యలు తీసుకుంటుందో వివరించి చెప్పడానికి, ఎల్పిజి కొరత లేదు అని చెప్పి బలంగా చెప్పడానికి 4 మంత్రిత్వ శాఖల సీనియర్ ఆఫీసర్స్తో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టింది. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ, షిప్పింగ్ మినిస్ట్రీ, Ministry of External Affairs and Ministry of Information and Broadcasting. ఈ ప్రెస్ మీట్ లో ఫస్ట్ చేసిన ప్రకటన ఏంటో తెలుసా? Please note that we will not take questions in today's briefing. మీడియాకు ప్రశ్నలు అడిగే అవకాశం లేదు అని ప్రకటించారు. ప్రధాని మోదీ ఇప్పటిదాకా ప్రెస్ ని ఫేస్ చేయట్లేదు. కేంద్ర మంత్రులు కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరిని అడిగితే ఇది నా పరిధిలోది కాదు, వేరే వాళ్ళది అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఏకంగా కేంద్రంలో కీలక స్థానాల్లో ఉండే అధికారులు కూడా మీడియాని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరా? ప్రెస్ మీట్ లో ఎల్పిజి కొరత లేదు అని చెప్పి చెప్తున్నప్పుడు ఎలా లేదో, ఎందుకు లేదో కూడా వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అయితే ఇదే ప్రెస్ మీట్ లో ఎల్పిజి కొరత మీద అసలు ఏమాత్రం ఎల్పిజి కొరత లేదు అని చెప్పి ఆఫీసర్స్ ఇట్లా ప్రకటించారు. आज जब मैं आपसे बात कर रही हूँ तब भी लगभग 2 कार्गोस भारत की तरफ चल पड़े हैं and within few days they will arrive which will further strengthen the crude supply position in the country. దేశమంతా కూడా సిలిండర్స్ మహాప్రభో అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అంటుంటే కేంద్రం మాత్రం ఎల్పిజి కొరతే లేదు అని చెప్పి పదే పదే చెప్తోంది. ఇలా చెప్పడానికి కారణం ఎవరో తెలుసా?
ఇదిగో వీళ్ళు. वो सब चीजें छोड़ दीजिए, उनको दरकिनार करिए। आप ये देखिए कि हम कहाँ पहुँचे हैं वर्ल्ड। अगर हमें 5,000 का सिलेंडर भी मिलेगा तो हम 5,000 का सिलेंडर लेंगे, लेकिन मोदी योगी को वापस लेके आएंगे। 5,000 का सिलेंडर ले लेंगे, 500 रुपए लीटर గ్యాస్ पेट्रोल ले लेंगे। 5,000కైనా కొంటాము, లీటర్ పెట్రోల్ 500 మేము కొంటాము, మాకు మోదీ యోగి ఉంటే చాలు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇలాంటి భక్తులు ఉన్నారు కాబట్టి ప్రధాని మోదీ చాలా రోజుల క్రితమే ఒక గొప్ప టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు. ఒక మురికి కాలువకి ఒక పైప్ కనెక్ట్ చేసి किसी छोटे से नगर में नाले के पास कोई चाय का ठेला लेकर के खड़ा रहता था, चाय बना करके बेचता था, और वहीं पर एक नाली, गंदी नाली जाती थी। अब इसके दिमाग में कोई विचार आया, बर्तन को उल्टा करके उसमें छेद करके एक पाइप डाल दी, और जो गटर से गैस निकलता था वो पाइपलाइन से उसके अपने चाय के ठेले में ले लिया, और वो चाय बनाने के लिए उसी गैस का उपयोग कर करके चाय बनाता था। सिंपल सी टेक्नोलॉजी। మోదీ గారు ప్రజలకు ఇచ్చిన ఈ సింపుల్ సే గ్యాస్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అని చెప్పి ఇప్పుడు సహజంగా చాలా మంది అనుకుంటారు కదా, అసలే గ్యాస్ లేదు, సో మోదీ గారి మోడల్ని మనము ట్రై చేద్దాము అని చెప్పి చాలా మంది ఈ క్రైసిస్ టైంలో ఇలా ట్రై చేస్తున్నారు కూడా. మురికాలు ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఒక పైప్ పట్టుకొని ఒక పాత్ర తీసుకొని వెళ్ళి దానికి కనెక్ట్ చేసి విఫల యత్నాలు చేస్తున్నారు. అయితే మోదీ గారు తనకున్న అపార పరిజ్ఞానంతో ఇంత గొప్ప టెక్నాలజీని భారతీయులకు అందించినా సరే దాన్ని అందిపుచ్చుకునే తెలివి అయితే అందరికీ ఉండదు కదా. అందుకే మెజారిటీ జనము ఇప్పటికీ మన దేశంలో ఇబ్బందులు పడుతున్నారు ఎల్పీజీ లేక. నోయిడాలో అయితే ఎల్పీజీ గ్యాస్ ఇవ్వాలి అని చెప్పి జనం ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. Protesters on the streets as they are raising their voice against the shortage of LPG cylinders. Now the cops also stepping in to take control of the situation. హైదరాబాద్ లో సిఎన్జి సప్లై లేక ఆటోల్ని ఇట్లా భారీగా నిలిపేశారు. తిరుపతిలో భారీగా అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్స్ ని పట్టుకున్నారు. చాలా చోట్ల భారీ ఎత్తున అక్రమ సిలిండర్స్ ని పట్టుకుంటున్నారు. దేశంలో ఉండే అన్ని నగరాల్లో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉండే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, వరంగల్ సిటీస్ లో వేలాదిగా చిన్న చిన్న హోటల్స్ కమర్షియల్ సిలిండర్స్ లేక మూతపడ్డాయి. తిరుపతిలో భారీగా అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్స్ ని పట్టుకున్నారు. చాలా చోట్ల భారీ ఎత్తున అక్రమ సిలిండర్స్ ని పట్టుకుంటున్నారు. ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వచ్చేసి 230 ఫుల్ ఉంటాయి, కానీ ఇది వాళ్ళు ఉంచకూడదు. దాని ప్రకారమే మేము 6A కేసు పెట్టి కలెక్టర్ సార్కి, జేసీ గారికి FIR కూడా పెట్టి వాళ్ళు క్రిమినల్ కేసు నమోదు చేస్తామండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఫేమస్ షాగ్ హౌస్ అండ్ పిస్తా హౌస్ రెస్టారెంట్స్ కట్టెల పొయ్యి మీద బిర్యానీలు, హలీంలో వండుతున్నారు. రంజాన్ ఉపవాసాల టైం కాబట్టి కట్టెల పొయ్యి మీద వంట చేయడము అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి. సిటీస్లో ఎక్కడ చూసినా కూడా కట్టెల పొయ్యిలే కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో చెఫ్స్ అంతా కూడా లోపల కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తూ కనిపిస్తున్నారు. సో రెస్టారెంట్స్ అన్ని కట్టెల పొయ్యిల మీదకి మారిపోతుండడంతో కట్టెల ధర 1,500 నుంచి 2,000 దాకా పెరిగిపోయింది. అంత పెట్టినా కూడా కట్టెలు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, అవి కూడా దొరకని వాళ్ళు. ఒక్కసారిగా ఇండక్షన్ స్టవ్లకు, ఎలక్ట్రిక్ గ్యాస్ కుక్కర్లకు, కెటిల్స్కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఇండక్షన్ స్టవ్లు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి కనిపిస్తున్నాయి. నార్మల్ డేస్తో కంపేర్ చేసి 2 డేస్లో ఎంక్వైరీస్ అండ్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. యూపీలో మరీ విచిత్రం, ఎల్పీజీ సిలిండర్ల కోసము భారీగా క్యూ లైన్ ఉంటే అక్కడికి వచ్చిన పోలీసులు గ్యాస్ కొరతే లేదు అని చెప్పి ఇట్లా అనౌన్స్లు చేస్తూ తిరుగుతున్నారు. सिलेंडर की कोई कमी नहीं है, सिलेंडर पहले जैसे मिलता था वैसे अब भी मिलेगा। अफवाहों से सावधान रहें, अफवाहों पर ध्यान न दें। सिलेंडर की कोई कमी नहीं है, आज जिसको नहीं मिल पाएगा सिलेंडर कल सुबह आएगा। ఇదే యూపీలో ఒక మహిళ క్యూ లైన్ లో గంటలు గంటలు నిలబడి స్పృహ తప్పి పడిపోయింది. పంజాబ్ లో అయితే ఫస్ట్ టైం ఈ ఎల్పీజీ కష్టాల వల్ల ఒక డెత్ అయింది. అన్ని హోటల్స్, రెస్టారెంట్స్లో అయితే మెనూల్ని మార్చేశారు. చాలా ఈజీగా చేయగలిగే ఫుడ్ ఐటమ్స్ని మాత్రమే చేసి సర్వ్ చేస్తున్నారు. అండ్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ మీద, అన్ని రకాల స్టూడెంట్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడింది. ముఖ్యంగా యూనివర్సిటీస్లో మెస్సుల్ని మూసేసి ఇళ్ళకు పంపించే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక 1-2 రోజుల్లో అదే జరుగుతుంది. అహ్మదాబాద్లో నిర్మా యూనివర్సిటీలో 2,000 మంది విద్యార్థులు ఉంటే భోజనానికి బదులు అందరికీ కూడా స్టూడెంట్స్కి శాండ్విచ్లు సప్లై చేశారు. కోచింగ్ సెంటర్స్ హబ్ అయిన రాజస్థాన్ కోటాలో 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఉంటారు. 4,000 హాస్టల్స్, 500కి పైగా మెస్సులు అక్కడ ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఎల్పీజీ ఇష్యూని ఫేస్ చేస్తున్నాయి. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండే గచ్చిబౌలి ఏరియాలో కట్టెల పొయ్యిల మీద వంట చేసి ఐటీ ఎంప్లాయీస్కి సర్వ్ చేస్తుండడం వల్ల
మొత్తం ఐటీ కంపెనీల చుట్టూ ఇట్లా పొగచూరిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఈ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. HCL టెక్ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసింది. ఇన్ఫోసిస్ కూడా గ్యాస్ కొరత వల్ల ఆఫీస్లో ఫుడ్ కోర్ట్లు ఉండకపోవచ్చు అని చెప్పి ఎంప్లాయీస్ని అలర్ట్ చేస్తూ మెయిల్ చేసింది. ఇప్పటికే పుట్టెడి కష్టాల్లో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈ LPG ఇష్యూ చాలా ఘోరంగా దెబ్బతీయబోతోంది. రోజుకు 12 టన్నుల LPG అవసరమయ్యే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఇంకొక వారం రోజులకు సరిపడే గ్యాస్ మాత్రమే ఉంది అని చెప్పి ఉద్యోగులు ఇట్లా ప్రకటించారు. ఆ తర్వాత స్టీల్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్తున్నారు. కేవలం 12 టన్నుల LPG లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చిన రా మెటీరియల్తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ అయిన కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. తమిళనాడులో ఏ స్థాయిలో LPG ఇష్యూ ఉంది అంటే వెహికల్స్ కి CNG గ్యాస్ నింపుతారు కదా, ఆటోస్ CNG ఆటోస్ కి ఫిల్ చేస్తారు కదా, దాన్ని సిలిండర్లు తీసుకొని వచ్చి ఫిల్ చేస్తున్నారు. డైరెక్ట్గా వంట సిలిండర్లోకి CNG ఎక్కిస్తున్నారు. ఇది చాలా చాలా డేంజర్. అంటే ఇలా నింపితే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయిపోయే ప్రమాదం ఉంది. సిలిండరే బ్లాస్ట్ అయిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది. CNGలో ఉండేది మీథేన్ గ్యాస్. ఇది కంప్రెస్డ్ ఫామ్లో ఉంటుంది. మనం వంటకు వాడే LPGలో ప్రొపేన్, బ్యూటేన్ మిక్స్ అయి ఉంటాయి, లిక్విడ్ ఫామ్లో స్టోర్ అవుతాయి. కాబట్టి CNG సిలిండర్లు LPG సిలిండర్లు ఒక్కటి కాదు, అసలు సంబంధమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ CNGని వంటకు వాడకూడదు. అలా చేస్తే సిలిండర్ పేలిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమాచారము. దీన్ని ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి. ప్రజలు ఇంతలా తిప్పలు పడుతుంటే ప్రధాని మోదీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అసలు పార్లమెంట్కే ఎందుకు రావట్లేదు అని చెప్పి విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. देश का प्रधानमंत्री गैस के संकट के इस समय में किस गुफा में छुपा हुआ है? पहले उसको निकाल कर लाइए। पहले उसको निकाल कर लाइए। प्रधानमंत्री किस गुफा में छुपा हुआ है? కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమిలో ఉండే పార్టీలు చాలా పెద్ద ఎత్తున మోదీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొన్ని చోట్ల గట్రతో గ్యాస్ నింపేలాగా సెటైరికల్గా యాత్రలు చేస్తున్నారు. అండ్ సిలిండర్స్తో యాత్రలు చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ये क्या कर रहा है? गैस भर रहा हूँ. नाली में गैस होती है, किसने बोला? कोई चाय का ठेला लेकर के खड़ा रहता था, चाय बना करके बेचता था। बर्तन को उल्टा करके उसमें छेद करके पाइप डाल दिया और जो गटर से गैस निकलता था वो पाइपलाइन से उसके अपने चाय के ठेले में ले लिया और वो चाय बनाने के लिए उसी गैस का उपयोग करके चाय बनाता। सिंपल सी टेक्निक। बर्तन को मोदी जी मोदी जी मोदी जी मोदी जी मोदी जी मोदी जी मोदी मोदी जल गई जल गई जल गई जल गई जल गई। ఈ LPG ఇష్యూ మీద నటి ఎంపీ కంగనా రనౌత్ ఏమన్నారో తెలుసా? మొత్తం విశ్వానికి నేతృత్వం వహిస్తున్న శ్రీ నరేంద్ర మోదీజీ కోవిడ్ని మేనేజ్ చేసినట్లే LPG ఇష్యూని కూడా మేనేజ్ చేయగలరు, ఆయనకు ఆ సామర్థ్యం ఉంది, మీరు ఆయన మీద నమ్మకం ఉంచండి చాలు అని చెప్పి చెప్తున్నారు. और मैं लोगों को यही कहूंगी कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी में पूरा विश्वास रखें और जिस कोविड के वक्त भी उन्होंने जैसे पूरे विश्व का नेतृत्व किया था अभी भी वैसा ही होगा. కట్టెల పొయ్యిల మీద వండడము అనేది మన వేదిక్ కల్చర్లో భాగము అని చెప్పి ఇలా సెటైరికల్ పోస్టులు మనకు ఎక్స్లో కనిపిస్తున్నాయి. దేశం మొత్తం LPG కోసం ఇలా విలవిల్లాడిపోతుంది కదా, అసలు దీనికి కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? మోదీ గారు ఏం చెప్తున్నారు? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి, మనం మాత్రమే కాదు. ఇది ఒక యుద్ధ వాతావరణం వల్ల ఎదుర్కొంటున్న ఒక సహజమైన సమస్య, దీని నుంచి మనం ఏమీ చేయలేము అని చెప్పి తమిళనాడు ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. About the conflict in West Asia, it has affected the whole world's energy supply chain. నిజంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ పరిస్థితి ఉందా? అన్ని దేశాలు పక్కన పెడితే మనలాంటి చాలా ఎక్కువ జనాభా ఉన్న చైనాలో, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్టర్ చైనా, కానీ చైనాలో ఎవరు కూడా ఖాళీ సిలిండర్లతో రోడ్ల మీదకి ఇలా రావట్లేదు, కట్టెల పొయ్యిలకు మారిపోలేదు. అలాగే ప్రతిదీ మనం పాకిస్తాన్తో పోల్చుకుంటాం కదా, పాకిస్తాన్లో కూడా LPG సమస్య ఈ స్థాయిలో లేదు. మనకే ఎందుకు వచ్చింది ఈ సమస్య? నిజమే, ప్రపంచానికి 20% క్రూడ్ ఆయిల్ తీసుకెళ్లే షిప్పులు వెళ్లే తన భూభాగ పరిధిలో ఉండే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ రూట్ని ఇరాన్ మూసేసింది. ఆ నిషేధాన్ని కాదు అని చెప్పి ఏ షిప్ అయినా ఎంటర్ అయితే మేము దాడి చేసి ఆ షిప్పుల్ని పేల్చేస్తాము అని చెప్పి ఇరాన్ గట్టిగా హెచ్చరించింది. అందుకే షిప్పులు ఏవి కూడా వెళ్ళట్లేదు. ఒకసారి గ్రాఫ్ చూస్తే మీకు తెలుస్తుంది, యుద్ధం మొదలైన తర్వాత ఎలా ఇప్పటిదాకా షిప్పుల రాక అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో పూర్తిగా ఆగిపోయిందో. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రపంచానికి, మనలాంటి దేశాలకు ఒక లైఫ్ లైన్. ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి, తన మీద అకారణంగా దాడి చేస్తున్న అమెరికా, ఇజ్రాయిల్ భరతం పట్టడానికి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే ఆయుధాన్ని
ఇప్పుడు చాలా బలంగా వాడుకుంటోంది. నేను ఇక్కడ అకారణంగా అనే పదం ఎందుకు వాడానో, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇష్యూ ఏంటో నేను గతంలో చేసిన వీడియో ఒకటి ఉంది, చాలా డీటెయిల్డ్గా చెప్పాను, అణ్వాయుధాల లెక్కలతో సహా చెప్పాను, అణ్వాయుధ సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నది ఎంత దుర్మార్గమైన యుద్ధమో మనకు అర్థమవుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపడము, 200 మంది గర్ల్ చిల్డ్రన్ ఉన్న స్కూల్ని పేల్చేసి పిల్లలందరినీ చంపేయడం, వేలాది మంది పౌరుల్ని, వాళ్ళ సైనిక స్థావరాలని, పరిశోధన కేంద్రాలని అమెరికా ఇజ్రాయెల్ పేల్చేశాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఒక దెబ్బతిన్న పులిలాగా మారిపోయింది. ఆ దెబ్బతిన్న పులి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు తనకున్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పవర్తో అన్ని దేశాలని తన దారిలోకి తెచ్చుకోవడానికి గాండ్రిస్తోంది. ఆ గాండ్రింపులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భయపడుతున్నాడు, కానీ పైకి మాత్రము బాగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న. మన ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధినేతల్లో మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఒకటో బెస్ట్ ఫ్రెండ్ మై ఫ్రెండ్, ఇండియా ఫ్రెండ్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మిస్టర్ డొనాల్డ్ ట్రంప్. రెండో బెస్ట్ ఫ్రెండ్ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని. శత్రువు మనకు మిత్రుడైనట్లే శత్రువు మిత్రుడు ఇరాన్కు శత్రువే కదా. అర్థమైందా? సింపుల్గా చెప్పాలి అంటే మన వంటింటి సమస్యకు ప్రధానమైన కారణం ఇజ్రాయెల్స్ నెతన్యాహు, అమెరికాస్ ట్రంప్ అరాచకాలు చేస్తుంటే అలాంటి అరాచకవాదుల్ని ఇండియాస్ మోదీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ప్రపంచమంతా కనిపించేలాగా, ప్రపంచమంతా తెలుసుకునేలాగా పదే పదే ప్రకటిస్తూ రావడం, వాళ్ళ చర్యల్ని మౌనంగా ఉండి సమర్థించడం, ఇండైరెక్ట్గా సమర్థించడం, వాళ్ళ అరాచకాలను ఖండించకపోవడం. ఇరాన్ భారతదేశానికి ఎప్పటి నుంచో మిత్రదేశం అయినా సరే మన షిప్పుల్ని హార్మూజ్ అవతలే ఆపేసింది అంటే దాని వెనుక ఇరాన్ వైపు నుంచి 3 పెయిన్ఫుల్ రీజన్స్ ఉన్నాయి. అవి ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసివేత వల్ల మన దేశానికి వచ్చే 90% ఎల్పిజి గ్యాస్ సప్లై స్తంభించిపోయింది. మనం 60% ఎల్పిజి అవసరాల కోసము ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాము. కాబట్టి ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి ఎల్పిజి సరఫరా ఆగిపోయి ఇప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నాం. మన దేశం అలీన విధానాన్ని పాటించే దేశం. సాంప్రదాయక నాన్ అలైన్డ్ పాలసీని తెలుగులో అలీన విధానం అంటారు. సో నెహ్రూ తయారు చేసిన ఈ పాలసీని భారతదేశం పాటిస్తోంది. అంటే అంతర్జాతీయ విషయాల్లో భారతదేశం ఏ పెద్ద దేశానికి సపోర్ట్గా ఉండదు, సపోర్ట్గా ఏ ప్రకటన చేయదు, ఏ చర్యకు దిగదు. అలాగే వ్యతిరేకంగా కూడా కంప్లీట్ ఆపోజిట్గా కూడా స్టాండ్ తీసుకోదు, తటస్థంగా ఉంటుంది, ఆచితూచి అడుగులేస్తుంది. ఈ అలీన విధానము మనం పెట్టుకోవడానికి కారణము మనకున్న ఎక్కువ జనాభా. మనం చాలా దేశాల మీద ఆధారపడుతూ ఉంటాము. మన ప్రయోజనాల దృష్ట్యా ఏ దేశాన్ని మనం వెంటనే దూరం చేసుకోలేము, శత్రుదేశంగా ప్రకటించలేము. సో అలా దూరం చేసుకుంటే మన దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి, మనం సమస్యల్లో పడతాము అనే స్పృహ నెహ్రూ టైం నుంచి దేశాన్ని పాలించిన ప్రతి ప్రధానికి ఉంది. ప్రతి ప్రధాని ఈ స్పృహతోనే విదేశాంగ విధానాన్ని కొనసాగించారు. దీన్ని కంప్లీట్గా పక్కన పెట్టేసిన ప్రధాని నరేంద్ర మోదీ. పక్కన పెట్టలేదు అని చెప్తున్నారు అనుకోండి, లేదు మేము ఇప్పటికీ నాన్ అలైన్డ్ పాలసీని పాటిస్తున్నాము అని చెప్పి ప్రకటించారు మోదీ ఇప్పటికే. సో ఇక్కడ ఏ దేశమైనా సరే మాటలు కాదు కదా చూసేది, చేతలు చూస్తుంది. చేతల్ని ప్రపంచం క్లియర్గా చూస్తోంది, అర్థం చేసుకుంటోంది. 3 విషయాల్లో మన ప్రధాని ఇరాన్తో వ్యవహరించిన తీరు నాన్ అలైన్మెంట్ విధానానికి తూట్లు పొడిచింది, మోదీ నీళ్లు వదిలేశారు అని చెప్పి అందరికీ అర్థమయ్యేలాగా చెప్తోంది ఇక్కడ. సో ఆ 3 ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడం కూడా అవసరము. వాటిలో ఒకటి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ అమెరికా చంపేసినప్పుడు భారత ప్రధాని కనీసం ట్విట్టర్లో కండోలెన్స్ ప్రకటన కూడా చేయలేదు. భారతదేశంలో లక్షలాది మంది ఖమేనీ అభిమానులు, షియా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ అమెరికా ఖమేనీని దాడి చేసి చంపేయడాన్ని నిరసిస్తూ రోడ్ల మీదకి పెద్ద ఎత్తున వచ్చారు. మన వాళ్ళ మనోభావాల్ని గౌరవించి కూడా మోదీ ఖమేనీ హత్యను ఎక్కడా కూడా ఖండించలేదు. నిజంగానే ఇది చాలా చాలా పెద్ద తప్పిదం. ఒక దేశ సుప్రీం లీడర్ను వేరే దేశాలు చంపడము అంటే ఆ దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేయడం. ఇజ్రాయెల్ అమెరికాలకు ఆయుధ బలం ఉంది ఈరోజు, కాబట్టి అదే దాడి ఏ దేశం మీదైనా చేయొచ్చు కదా. అలాంటప్పుడు మనలాంటి దేశాలు సైడ్స్ తీసుకోకపోయినా సరే, హత్యను ఖండించకపోయినా సరే, ఇరాన్ సుప్రీం మృతికి కండోలెన్సెస్ ప్రకటించవచ్చు కదా. ఇజ్రాయెల్ అమెరికా చాలా పవర్ఫుల్ దేశాలు అయినంత మాత్రాన, వాళ్ళకు ఆయుధ బలం ఉన్నంత మాత్రాన ఏ దేశం మీదైనా సరే దాడి చేసి అక్కడుండే సుప్రీంనో అక్కడుండే లీడర్నో చంపేయచ్చా? అంతకుముందు వెనిజులా లీడర్ని కిడ్నాప్ చేసుకొని వెళ్ళింది అమెరికా. ఇజ్రాయెల్ అమెరికాలకు ఆయుధ బలం ఉంది కాబట్టి ఇదే దాడి ఏ దేశం మీదైనా చేయొచ్చు. అలాంటప్పుడు మనలాంటి దేశాలు సైడ్స్ తీసుకోవాల్సిన పని లేదు. అలీనా
ధర్మాన్ని పాటిస్తూనే సైడ్స్ తీసుకోకుండా హత్యను ఖండించాల్సిన అవసరం కూడా లేదు, హత్యను ఖండించకుండా ఇరాన్ సుప్రీం మృతికి చనిపోయారు కదా, చనిపోయినప్పుడు కనీసం కండోలెన్సెస్ ప్రకటించవచ్చు కదా. మోదీ గారు అది కూడా చేయలేదు. మోదీ మౌనాన్ని ఇరాన్ ఏమనుకుంటుంది? ఖమేనీ హత్యను ఇజ్రాయెల్, అమెరికా తమ మీద చేసిన దుర్మార్గాన్ని ఇండియా సమర్థిస్తోంది అని అనుకుంటుంది. ఇది మన గ్యాస్ కష్టాలకు రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటంటే, వార్ మొదలైన ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ మినాబ్లో ఉండే ఒక గర్ల్స్ స్కూల్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేసిన మిజైల్ దాడిలో 200 మంది చిన్నపిల్లలు చనిపోయారు. వాళ్ళను పూడ్చిపెట్టడానికి తవ్విన ఈ సమాధుల ఫోటోలు చూసి ప్రపంచంలో ఉండే మానవతావాదులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు, చలించిపోయారు. కానీ మోదీ గారు మాత్రం ఈ ఘటన మీద కూడా మౌనంగా ఉండిపోయారు. అయ్యో అని కూడా అనలేదు. ఎక్కడ ఈ దాడి గురించి మన విదేశాంగ శాఖ మంత్రి కానీ మోదీ కానీ స్పందించలేదు. ఇక రీజన్ నెంబర్ 3, ఇది చాలా చాలా అన్యాయం అయింది. మన దేశం మిలాన్ 2026 పేరుతో విశాఖపట్నంలో అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలని హోస్ట్ చేసింది. అవర్స్ ఇస్ ఏ హోస్ట్ కంట్రీ. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25 దాకా ఈ నేవల్ ఫ్లీట్ జరిగింది. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి రండి అని చెప్పి మనం స్వయంగా ఇరాన్ని ఆహ్వానిస్తే, ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ డేనా ఇక్కడ విన్యాసాల కోసము వచ్చింది, మన ఇన్విటేషన్ మేరకు వచ్చింది. అలాంటి మన అతిథి ఐరిస్ డేనా నౌకా విన్యాసాల్లో పాల్గొని ఆ యుద్ధ నౌక తిరిగి ఇరాన్ వెళ్తుంటే మార్చి 4వ తేదీన అమెరికా కాపుగాసి అటాక్ చేసింది. శ్రీలంక దగ్గర హిందూ మహాసముద్రంలో తన సబ్మెరైన్ చార్లోట్ని ప్రయోగించి శ్రీలంక దగ్గర ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసింది. ఈ అటాక్లో ఐరిస్ డేనాలో ఉన్న ఇరాన్ సైనికులు 100 మందికి పైగా చనిపోయారు. శ్రీలంక నేవీ వాళ్ళు 32 మందిని రెస్క్యూ చేశారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మనది హోస్ట్ దేశం, మన ఆహ్వానం మేరకు ఇరాన్ యుద్ధ నౌకను పంపించింది. అయినా సరే మన ప్రధాని కానీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ, విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ దీని మీద ఒక్క ప్రకటన కూడా చేయలేదు. మొత్తం గప్చుప్. ఈ దాడిలో చనిపోయిన వాళ్లకు కండోలెన్సెస్ అస్సలు తెలియజేయలేదు. మన దేశ ఆహ్వానం మేరకు ఇరాన్ యుద్ధ నౌక వస్తే, అమెరికా దొంగ దెబ్బ తీసి ముంచేస్తే ఖండించాల్సిన నైతిక బాధ్యత మన దేశం మీద ఉంటుందా, ఉండదా? ఇండియా చేసిన ఏకైక ప్రకటన ఏంటో తెలుసా? ఈ దాడి విషయంలో శ్రీలంక రెస్క్యూ ఆపరేషన్ చేసింది కదా, ఆ రెస్క్యూ ఆపరేషన్లో చాలామందిని రెస్క్యూ చేసింది. ఆ తర్వాత కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ రెస్క్యూ ఆపరేషన్లో మేము కూడా పాల్గొన్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసిందనమాట భారతీయ నావికాదళం. ఇది ఎంత పెద్ద దాడి అంటే 1945 తర్వాత, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దేశ యుద్ధ నౌక మీద దాడి చేసి ఈ స్థాయిలో ముంచేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇరాన్ దృష్టిలో ఖమేనీ మరణం ఎట్లాంటిదో, తన దేశ యుద్ధ నౌకను 100 మంది నావికుల్ని ఇలా ముంచేయడం అనేది కూడా అంత పెద్ద ఇన్సిడెంట్. అయినా సరే ఈ భయంకరమైన దాడి విషయంలో ఇండియా మౌనంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ మౌనమునిలాగా ప్రవర్తించారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తర్వాత హార్మోజ్ నుంచి మన నౌకల్ని అలో చేయకపోవడానికి ఈ 3 కూడా ప్రధానమైన రీజన్స్. ఇంత పెద్ద రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇరాను తన శత్రువులకి మిత్రుడైన భారతదేశం పట్ల సానుకూలంగా లేదు. అయితే మార్చి 12వ తేదీన భారతదేశంలో ఉండే ఇరాన్ అంబాసిడర్ మహమ్మద్ ఫతాలి, మాకు ఇండియా మిత్రదేశము, మేము ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్ని సేఫ్గా దాటడానికి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దాటడానికి చర్యలు చేపడతాము అని చెప్పి సానుకూలంగా ప్రకటించారు. అట్ ద సేమ్ టైం మార్చి 13వ తేదీన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రము హార్మూజ్ మూసివేత ఎనిమీ కంట్రీస్ మీద మేము ప్రెషర్ బిల్డ్ చేయడానికి మాకు ఒక టూల్ అని చెప్పి స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు మన దేశం ఏం చేయాలి? ఇరాన్ దగ్గర భారతదేశం మీ శత్రుదేశం కాదు అని చెప్పి నిరూపించుకోగలగాలి. ఎందుకంటే మార్చి 14వ తేదీ నాటికి సుమారు 28 నుంచి 37 దాకా ఇండియా ఫ్లాగ్డ్ షిప్స్ హార్మూజ్ అవతల ఆగిపోయాయి. వీటిలో 24 షిప్లు వెస్ట్ సైడ్ నుంచి, అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేవి. సుమారు 8 షిప్లు ఈస్ట్ సైడ్ నుంచి వచ్చేవి. సో మార్చి 11న పుష్పక్ పరిమల్ అనే 2 ఇండియా ఫ్లాగ్డ్ షిప్పుల్ని హార్మూజ్లో అలో చేశారు. మార్చి 12వ తేదీన లిబేరియన్ ఫ్లాగ్డ్ ఇండియా బౌండ్ షిప్ అయిన షెన్లాగ్ మాత్రమే ముంబైకి చేరింది. ఇండియన్ షిప్పింగ్ మినిస్ట్రీ హార్మూజ్ దగ్గర సేఫ్ పాజింగ్ కోసము చర్చలు జరుపుతోంది. అవి మొత్తం తేలి మనకు సానుకూలంగా ఇరాన్ స్పష్టమైన నిర్ణయం తీసుకొని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో మనల్ని అలో చేసేదాకా కూడా మనకు ఈ ఎల్పిజి కష్టాలు తప్పవు. ఈ చర్చలు ఒకవేళ విఫలమైతే సుమారు 28 షిప్పులు హార్మూజ్ దాటకపోతే మన పరిస్థితి ఏంటి? ఈ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద ఊహించనంత ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఉండే హోటల్స్ ఒక్క వారం రోజులు మూతబడ్డా చాలు, లక్షలాది మంది కార్మికులకు పని పోతుంది. హాస్పిటల్స్లో రోగులు అల్లాడిపోతున్నారు ఇప్పటికే. అండ్ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో
అవి హాస్టల్స్తో నడుస్తుంటాయి కదా. సో అక్కడ యూనివర్సిటీస్లో చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అండ్ పిల్లలకి సప్లై చేసే ఫుడ్, మధ్యాహ్న భోజన పథకం కానీ లేకపోతే రకరకాల అన్నదాన కార్యక్రమాలు కానీ, ఈవెన్ టెంపుల్స్ కూడా ఇప్పటికే ఇష్యూని ఫేస్ చేస్తున్నాయి. టెంపుల్లో ప్రసాదాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కట్టెల పొయ్యిలే దిక్కైతే అన్ని ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగిపోతాయి. ఈ ఎఫెక్ట్తో ఇప్పటికే వంట నూనెల ధరలు కూడా పెరిగిపోయాయి. ఎందుకంటే వంట నూనెలు కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో 2000 నుంచి 3000 దాకా అమ్ముతున్నారు. క్రూడ్ ఆయిల్ ఒక్క బ్యారెల్ $200 తాకుతుంది అని చెప్పి అంటున్నారు. అదే జరిగితే కనుక ఇప్పటికే ఎక్కువగా ఉన్న పెట్రోల్ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయి. అప్పుడు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. మొత్తం పెట్రోల్తోనే ముడిపడి ఉంటుంది కాబట్టి మొత్తం కూడా పెరిగిపోతుంది అనమాట. సో భారతీయులంతా కూడా ఇంత తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే విదేశీ వ్యవహారాల్లో మన దేశం ఘోరంగా ఫెయిల్ అవడం, నాన్ అలైన్డ్ విధానాన్ని పక్కన పెట్టేసేయడం. ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ప్రయోజనాలని మించి అమెరికాతో, ఇజ్రాయెల్తో స్నేహం చేయడం. ఈ అసలు కారణాలని నేషనల్ మీడియా చెప్పట్లేదు, స్టేట్ మీడియాస్ కూడా చెప్పట్లేదు. వాట్సాప్ యూనివర్సిటీ అయితే వీటిని తొక్కి పట్టేసి వేరే నెరేటివ్స్ని చాలా బలంగా తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీరు ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.